నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? ఒక 2 నెలలు ఉత్సాహంగా శాంతి స్వతహాగా నాకు ఒక ఫ్రెండ్స్, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి, నేను ఐవీఎఫ్ చేసుకున్నాము, ఈ బిడ్డ మొదట కాదు నాకు చెప్తున్నా, వాళ్ళు చెప్తాను, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు మిస్సెస్ ఐవీఎఫ్ చేస్తున్నాను చెప్తాను. నేను శాంతి ఐవీఎఫ్ చేస్తున్నాను, ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు ఒక రక్షణ లేదు, మీ పేరు మీద ఇష్టం లేదు, నాకు ఇది ఆడుతున్నాను, నా ఇంటి పేరు మీద ఉండాలి. సరే ఏమో ఐవీఎఫ్ చేస్తున్నా బాగాలేదు, నేను డిసెంబర్ ల్యాండ్ అవుతున్నాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసుకున్నాడు, డాక్యుమెంట్ చూసి తర్వాత తీసుకోండి డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఒక అన్నం భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయం దేశంలో ఐవీఎఫ్ చేస్తారా? ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ హస్బెండ్స్ ప్రెజెన్స్? ఆమె ఐవీఎఫ్ సరే ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను. నేను వచ్చేటప్పుడు ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసుకెట్టు ఒక అన్నం వాళ్ళైతే నా ఇతర ఆత్మ దృష్ట్యా అన్నం వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసిన ఛాన్సెస్ ఉండేది. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను, పాస్పోర్ట్ తీసుకున్నాను. 2022 జనవరిలో వెళ్ళాను, 23 జనవరిలో వెళ్ళాను, 24 జనవరిలో వెళ్ళాను. అంతే ఆ గోల్డ్ తీసుకొని జనవరి 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను, 1 month ఉన్నాను. జనవరి 9 అయిపోయింది, 3 వీక్లు అయిపోయింది. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ తీసుకోండి, పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసరి వీక్గా కట్టెకొత్త తెచ్చే భాషలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.